హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్ స్టోరీ రైటర్ రూపా లావణ్య, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ మిస్ చేస్తే ఒకసారి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టోరీ. పెదవి మీద ఎర్రగా మెరుస్తున్న పంటికాటు మీద గట్టిగా నొక్కి దీనికోసం అడుగుతున్నా అంటుంది. ఏం జరుగుతుందో ఊహిస్తూ రియా. మాయామొహం భయంతో కొంత, ఎంబారసింగ్తో ఇంకొంత ఎర్రగా అయిపోయి కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఎంత ధైర్యం ఉంటే మా బావని మళ్ళీ నీ మాయలో పడేసుకుంటావు అని చెంపదెబ్బ కొట్టడానికి చేతిని లేపేసరికి భయంతో కళ్ళు మూసేసుకుంటుంది మాయా. కానీ తనకి దెబ్బ తగలదు. కానీ టప్మన్న శబ్దం మాత్రం చాలా గట్టిగా వస్తుంది. టెన్షన్గా కళ్ళు విప్పి చూస్తే రియా బుగ్గ మీద చేయి వేసుకుని చూస్తుంటే ఎదురుగా కల్పన. ఆ సౌండ్కి పైనుంచి డెవిల్, చాటుగా చూస్తున్న మమత, అప్పటి వరకు పడుకుని టీ కోసం చూస్తున్న రాజీబామ్మ కూడా బయటికి వస్తారు. రియా, ఈరోజు నువ్వు అన్ని లిమిట్స్ క్రాస్ చేశావు అని కల్పన కోపంగా చూస్తూ ఉంటుంది. అత, ఈ బ్లేడీ బిచ్ కోసం నువ్వు నన్ను కొట్టావా? రియా ఫేస్ కూడా ఎర్రగా అయిపోతుంది చెంపదెబ్బకి. రియా అని ఈసారి డెవిల్ అరుస్తూ ఫాస్ట్గా కిందకి వస్తాడు. హౌ డేర్ యూ! ఇంకొక్కసారి మాయాని అలా తప్పుగా అంటే మరదలివి అని కూడా చూడను. మైండ్ యువర్ వర్డ్స్ అంటాడు మాయాని తన వైపుకి లాక్కుని. అయ్యో అయ్యో అయ్యో, నా కూతుర్ని అందరూ కలిసి ఈ అంధకురాల కోసం చంపేస్తారా ఏంటి అంటూ మమత రియా పక్కకి వస్తుంది. రాజీబామ్మ పెద్దది కదా, పాపం వాళ్ళంతా దేనికి గొడవ పడుతున్నారో తెలియక వచ్చి, కల్పన ఏమవుతుంది ఇక్కడ? మమత ముందు ఆ ఏడుపాపు అంటుంది. చూసావా పిన్ని, ఈ పిల్ల మన అజిత్నే చంపాలని చూసింది. అయినా కూడా దానికోసం వదిన అజిత్ రియాని కొట్టేస్తున్నారు అంటుంది ముక్కు చేదుతూ. అప్పటి వరకు రాజీకి ఇంకా కల్పన ఏం చెప్పకపోవడంతో, కల్పన ఇప్పుడు మళ్ళీ నీకేమైంది? ఆ అమ్మాయిని మళ్ళీ సపోర్ట్ చేస్తున్నావా కోపంగా అంటారు ఆవిడ. డెవిల్ తప్ప అక్కడంతా ఆడవాళ్లే ఉండేసరికి అదంతా చిరాకుగా అనిపించి, మామ్ నేను మాయాన్ని తీసుకుని బయటకు వెళ్తున్నా అంటే, లేదు మా అమ్మ దగ్గర ఉండాలి అజిత్ గారు ప్లీజ్ అంటుంది మాయా. మధ్యాహ్నం నుంచి ఆవిడకి ఏం కావాలో చూడలేదు కాబట్టి సరే అని కల్పనని చూస్తే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అజిత్ అంటారు కల్పన. ఓకే అని మమతని కోపంగా ఒక్కసారి చూసి అజిత్ స్టార్ట్ అయితే మాయా పూనం రూమ్లోకి వెళుతుంది. ఇంకా డెవిల్ జీప్ ఎప్పుడు కాంపౌండ్ వాల్ దాటుతుందా అని ఎదురు చూస్తున్న మమత అది అలా దాటగానే, చూసావా పిన్ని, వదిన కూడా ఇప్పుడు ఆ అంధకురాలకే సపోర్ట్ చేస్తుంది అని గట్టిగా రాగం అందుకుంటుంది. ఈసారి ఆ రాగం ఇంకా పెద్దగా ఉంటే అను కోడలు కాబట్టి వియ్యపురాలని ఏం అనలేక ఆగిపోయి చిరాగ్గా చూస్తుంది కల్పన. రియా, అసలేమైందో చెప్పవే అంటారు రాజీ. బామ్మ, ఆ మాయ మళ్ళీ భావన్ ట్రాప్ చేస్తుంది, నేను అది చూసి కంట్రోల్లో పెట్టడానికి అనగానే, మాయానే కంట్రోల్లో పెట్టడానికి నువ్వెవరివి రియా? వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, అసలు వాళ్ళ మధ్యలోకి నువ్వెందుకు దూరాలి అంటుంది కల్పన. రాజలక్ష్మికి కల్పన ఎప్పుడూ చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందని బాగా తెలుసు. అందుకే విషయం ఏంటో తనని అడగాలి అని. సరే, అయిందేదో అయిపోయింది. మమత, రియా చెంప పూరీలా పొంగింది, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే మంచిదేమో అంటుంది. అప్పటికే ఎప్పుడు దెబ్బతినని రియా నిజంగానే దవడంతా నొప్పి వచ్చి పొంగిన పూరిని తడుముకుంటూ ఉంటుంది. నిజమే మమ్మీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని కల్పననే చూస్తూ, అత్త నన్నే కొట్టావు కదా, మావయ్య వస్తే నీ పని చెప్తాను చూడు అని చిన్నపిల్లలా చెప్పి మమతని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది రియా. కల్పన నవ్వుకుంటూ చూస్తుంటే మేడ్తో టీ తెప్పించుకుని ఇద్దరు సోఫాలో సెటిల్ అవుతారు. మంచి అత్తగారు, మంచి కోడలు, ఇలా ఉంటే అందరూ ఎంత బాగుంటుంది. ఇది నా ఫీలింగ్. ఇంకా లేట్ చేయడం ఎందుకు అని రాజీ గారితో కూడా మొత్తం చెప్పేస్తుంది కల్పన. అయ్యో మాయా, అన్ని కష్టాలు పడిందా? నిజంగా మన డెవిల్ అలా చేశాడా అంటారు. అదే తెలియాలి అత్తయ్య అంటూ ఇద్దరు కాసేపు మాటల్లో పడతారు. పాపం మాయ వాళ్ళ అమ్మగారు వస్తే మనం పలకరించనే లేదు. పద, పాపం మాయని తప్పుగా అనుకున్నాం, సారీ చెప్పాలి అంటూ కల్పనతో రాజీ కూడా పూనంని ఉంచిన రూమ్కే వెళ్తుంది.
అప్పటికే పూనం మిల్క్ తాగి పాపం పేషెంట్ కదా, ఇలాంటివన్నీ తప్పదు. మాయతో అరుణ్ కోసమే అడుగుతూ ఉంటారు. వీళ్ళని చూసి మొదట్లో అదొక రకంగా చూశారు కాబట్టి కనీసం నవ్వకుండా చూసి ఊరుకుంటారు పూనం. కానీ ఈసారి కల్పనని ఇంగ్లీషులో పలకరించి బాగా మాట్లాడి పక్కనే ఉన్న రాజీని కూడా పరిచయం చేసి ఏం కావాలన్నా తను చూసుకుంటా అని చెప్పేసరికి పూనం కూడా చాలా హ్యాపీ అయిపోతారు. అదంతా చూసి మాయ కూడా కల్పన రాజీలను చూసి కళ్ళ నీళ్లతోటే థ్యాంక్స్ చెప్తుంది. అరుణ్కి కూడా త్వరగా క్యూర్ అయిపోతుంది అని, వాళ్ళని ట్రీట్ చేసిన హాస్పిటల్ వీళ్ళదే అని తెలిసేసరికి పూనం కూడా అమ్మో బాగా డబ్బున్న వాళ్ళు అయినా ఇంత బాగా కలిసిపోయారు అని అనుకుంటూ ఉంటుంది. చివరిలో శ్యామ్ నైటు నువ్వు నాతోనే ఉంటావుగా అని అడుగుతారు పూనం. డెవిల్ సంగతి ఆల్రెడీ మిగతా ముగ్గురికి తెలుసు కాబట్టి తెల్ల మొహాలు వేసుకుని చూస్తారు. పాపం మాయా ఫేస్ చూసి జాలి వేసిన కల్పన, అంటే పూనం గారు మీకోసం ఇక్కడ రూమ్లో స్పెషల్గా నర్స్ కూడా ఉంటున్నారు కదా, మళ్ళీ మాయా కూడా ఎందుకు చెప్పండి, మీకు డిస్టర్బెన్స్ కదా, అందుకే తను వేరే గెస్ట్ రూమ్లో ఉంటుంది, మరేం పర్వాలేదు అంటూ చెప్తుంటే, అలా అనకండి కల్పనాజీ, ఇప్పటికే మీరు నా కోసం చాలా ఖర్చు చేస్తున్నారు, ఇప్పుడు దీనికి మళ్ళీ వేరే రూమ్, అందులో ఏసీ కూడా అవసరమా, ఇక్కడే నాతోనే పడుకుంటే కరెంటు బిల్లు కూడా మిగులుతుంది, మిడిల్ క్లాస్ మమ్మీలు అంతే, మనం కూడా అంతేలేండి. అది కాక ఎంత నర్సు ఉన్నా కూడా మన అన్న వాళ్ళు పక్కనే ఉంటే అదొక ధైర్యం కదా. లాస్ట్ 2 డేస్ నుంచి హాస్పిటల్లో తెలివి వచ్చాక ఒక్కదాన్నే ఉండడానికి చాలా కష్టంగా అనిపించింది. ఎవరో తెలీదు, ఎక్కడున్నానో తెలీదు, వచ్చి ఇక్కడికి తీసుకువచ్చాక కూడా శ్యామ్ నాకు దూరంగా ఉండడం ఎందుకు అంటారు పూనం. ఆ మాటకి ఇంక కల్పన రాజీ కూడా ఏమనలేక ఇంక మేమేం చేయలేం అనేలా చూస్తారు మాయా వైపు. మాయా మాత్రం మమ్మ ముందు ఆ డెవిల్ నన్ను తీసుకువెళ్ళలేడులే, ఇలా అయినా దూరంగా ఉండొచ్చు, లేదంటే నా అంతరాత్మ అన్నట్లు నా పని అప్పుడప్పుడు తాండ్రే అని, లేదులే మమ్మ ఇక్కడే ఉంటాను అంటుంది. పూనం నవ్వి ఇంకెందుకు, రూమ్ వేస్ట్, లగేజీ కూడా తెచ్చుకో, అరుణ్కి తగ్గే వరకు మనం ఎలాగో ఇక్కడే అంటున్నాం కదా అంటారు. అవునవును అంటుంది మాయా లోపల ఏడుస్తూ. కల్పన రాజీ బయటికి వెళ్ళగానే శ్యామ్ ఉదయాన్నే అడుగుదాం అనుకున్నాను, ఆ పోలీస్ అతను ఉన్నాడని అడగలేదు, నువ్వేంటి చీర కట్టుకున్నావు అంటారు. మమ్మవి అనిపించుకున్నావు మమ్మ, అస్సలు తగ్గకు, నన్ను తినేయి తినేయి అనుకుంటూ, నాకు డ్రెస్సులు అవి ఎక్కడున్నాయి మమ్మ, వీళ్ళ అమ్మాయి అను గారివి తీసినవి నా కోసం ఇచ్చారు చాలా అని ఏడుపు ఆపుకుంటూ బయటికి పోతుంది మాయా. దీనికి ఏమైంది, ఏదేదో పిచ్చిగా వాగుతుంది అనుకుంటూ జాహ్నవి ముఖేష్ వాళ్ళు ఎలా ఉన్నారో అడగాలి ఈసారి వస్తే అనుకుంటూ ఆలోచనలో పడతారు పూనం. హాల్లో మాయాని ఆపేసి, మాయా నువ్వు నిజంగానే డెవిల్ రూమ్ నుండి వచ్చేస్తావా, ఉండు రాజీ, అసలే ఆ డెవిల్ ఏమంటాడో అని గుండె గతుకు గతుకుమంటుంటుంది. కల్పన నవ్వుతూ, ఇప్పుడు అజిత్ లేడు, త్వరగా వెళ్ళి ఆ లగేజ్ ఏదో ప్యాక్ చేసుకో అంటారు. అవునత్తోయ్, నిజమే, ఇదే మంచి టైం అనుకుంటూ పైకి పరుగు పెడుతుంది మాయా. అప్పుడే రియా మమత వస్తూ, ఉదయం వరకు ఒకేలా ఉండి సడన్గా మధ్యాహ్నానికి వీళ్ళకి ఏమైంది అని ఇద్దరు కల్పన రాజీలానే చూస్తూ వీరందరికీ ఫోన్ చేయడానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మాయా, మమ్మ ఇక్కడే ఉంటే తనకి ఇంకెన్ని డౌట్స్ వస్తాయో, ఈ తాడు అని మెడలో చూసుకుంటుంది. ఇది చూస్తే చంపినా చంపేస్తుంది, ఇప్పుడు ఎలా తీస్తే ఈ డెవిల్ గాడు చంపేస్తాడు, మొత్తానికి నాకు బాడ గ్యారంటీ అని ఏడ్చుకుంటూనే బ్యాగ్ తీసి డెవిల్ తన కోసం కొన్న చీరలు, ముందు వేసుకున్న డ్రెస్సులు ప్యాక్ చేసుకుంటూ ఉంటే, ఎక్కడికి ప్యాకింగ్ అంటూ బేస్ వాయిస్ వెనక నుంచి వినిపిస్తుంది. వచ్చేసాడు మన మొగుడు అంటుంది అంతర్. మాయా, నీ ముజవే, అసలు నువ్వు నా అంతరమేనా, నాకు సపోర్ట్ చేయాలి కానీ ఎప్పుడు చూసినా ఆ డెవిల్కే వంత పడతావు అంటారు. వంత లేదు బొంద లేదు, నేను ఆత్మని, ఎవరికి సపోర్ట్ కాదు, జస్ట్ ఏదో నీ బాడీలో ఉంటున్నా కదా అని చిన్న చిన్న సలహాలు ఇస్తుంటా అంతే. మాయా, అవి సలహాలు కాదే, నా చావుకి బాజాలు, పోవే తల్లి అని పక్క నుండి పాపం అంతర్ ఏదో అరుస్తున్నా పట్టించుకోకుండా ఇహిహిహి అని నవ్వుతూ వెనక్కి తిరుగుతుంది. అడిగేది నిన్నే, ఎక్కడికి ప్యాకింగ్, కొంచెం కూడా వాయిస్లో చేంజ్ రాదు, పైపెచ్చు మొహంలో సీరియస్నెస్ పెరిగి కళ్ళు
మళ్ళీ అప్పటికి అప్పుడే ఎర్రగా అయిపోతాయి. అంటే మా అమ్మ నన్ను తన రూమ్‌లో తనకి తోడుగా అని ముక్కలు చెప్తుంటుంది. ఈ మధ్య నత్తి కూడా వచ్చినట్లుంది బేబీ నీకు అంటూ నడుము చుట్టి ముందుకి లాగి చెవి దగ్గర జుట్టు వెనక్కి తోస్తూ ఆవిడికి తోడు నర్సుంది. కావాలంటే ఇంకో లేడీ డాక్టర్‌ని కూడా రప్పిద్దాం. నువ్వెందుకు వెళ్ళడం? అలా అనగానే మళ్ళీ పాపకి టెంపర్ నిద్ర లేచి నేను కాకపోతే ఇంకెవరు వెళ్తారు? ఆవిడ మా మమ్మ. అయినా ఇక్కడ ఇంకా నేనెందుకుండాలి? అంటుంది వెనక్కి జరుగుతూ. ఎందుకంటే అని ఇంకా ముందుకు లాక్కొని చెవి దగ్గరికి అతని పెదవులు తెచ్చి నేను నిన్ను వదలాలి అనుకోవడం లేదు కాబట్టి. నీ టచ్ నాకెప్పుడూ కావాలి అనిపిస్తుంది కాబట్టి. పదే పదే ఆ రోజు హోటల్లో జరిగిందే గుర్తొస్తుంది కాబట్టి. మీ ముద్దు నన్ను నిలవనివ్వడం లేదు కాబట్టి అంటూ కాబట్టి మంత్రం జపిస్తూ ఆమె నడుముని గట్టిగా నొక్కేస్తూ ఉంటాడు డెవిల్. అతని పెదవులు తగిలేసరికి ఆమె కళ్ళు మూసుకుపోతే ఇంకా అతని మాటలకి పెదవులు వణుకుతూ ఉంటాయి. లేదు లేదు, నేను మా అమ్మ దగ్గర ఉంటాను అంతే. ఇద్దరి మధ్యలో గ్యాప్ చేసుకుని చేతులు పెడుతూ చాలా కష్టంగా చెప్తుంది. ఒక్కసారిగా దూరం జరిగి అవునా సరే పో. ఇదేంటి ఇలా ఎలా సింపుల్‌గా వదిలేశాడు అంటారు. సింపుల్‌గా కాదే, ఏదో సీమ బాంబు పెడుతున్నాడు. మా అమ్మ గ్రానైట్ పిన్ పీకి నిన్ను కూర్చోబెడుతుంది. నువ్వు ఒక చేతిలో మన మొగుడు పెట్టిన బాంబు పట్టుకొని ఆ గ్రానైట్ మీద కూర్చో. మాయ హొసేయ్ అని పళ్ళు బిగించి మరి మనసులోనే మా అమ్మకి అంత సీనున్నా డెవిల్‌కి అంత లేదుగా. లేదులే నువ్వు మూసుకో అంటూ అంతరి మీద అరిచి నిజంగానే కదా అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది డెవిల్ని. హా వెళ్ళు అంటూ సైడ్కి జరిగి చెయ్యి వంచి ముందుకు చూపిస్తూ యాక్షన్ చేసి మరీ వెళ్ళమంటుంటే అదంతా కల్పన వాళ్ళ భయమే అనుకుని మొహమంతా ఒక్కసారిగా వెలిగిపోతూ ఇహిహిహి నాకు తెలుసు డెవిల్, యు ఆర్ సో స్వీట్. అత్తయ్యతో నీ గురించి నేను చెప్పనులే బాయ్ అని మళ్ళీ కోతిలా గెంతుకుంటూ సర్దినవి చూసుకుని బ్యాగ్ పట్టుకుని అమ్మయ్య ఇప్పుడు నా మాతాశ్రీ గారిని మేనేజ్ చేసుకుంటే చాలు అని పూనం రూమ్కి పరుగు పెడుతుంది మాయా పాప. వెళుతున్న మాయని చూసి నవ్వుకొని మా మమ్తో ఏం చెప్పినా ఆహాహాహా ఇంకో గంటలో నీ అంతటా నువ్వే వచ్చేలా చేస్తా చూడు బుజ్జమ్మ అని నవ్వుకుంటూ ఫోన్ తీసి బాల్కనీలోకి వెళ్ళి అరుణ్ స్టేటస్ ముంబైలో రాబర్ట్ మూమెంట్స్ కోసం అతను పెట్టిన టీం వాళ్ళకి కాల్ చేసి అడుగుతూ ఉంటాడు. ముంబై బాయ్. చాలు రహాన్, ఇప్పటికే చాలా జరిగింది. నువ్వు ఆ పిల్లని వాళ్ళ ఫ్యామిలీని ఏం చెయ్యలేవు. నిన్ను నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకేం చేయాలన్నా డైరెక్ట్గా నేనే చేస్తాను అని తన ఫారెన్ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుని మరి హైదరాబాద్కి స్టార్ట్ అవుతాడు రాబర్ట్. తనకి ప్రైవేట్ జెట్ ఉన్నా కూడా కావాలనే రాంగ్ ప్రూఫ్స్తో ఫ్లైట్లో వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే ఇంత పెద్ద బిజినెస్ కూడా వదిలేసి మరి బాయ్ ఆ అమ్మాయి కోసం వెళ్తున్నాడా? నిజంగానే ఆ పోలీస్ వాడు మా బాస్ అయితే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తాడు అని సింగిల్గా వెళ్తున్న రాబర్ట్నే అయోమయంగా చూస్తుంటాడు చోటాబాయ్ అలియాస్ రెహాన్. సో రాబర్ట్ ఇన్ హైదరాబాద్. వాట్ నెక్స్ట్? ఎలా ఉంది తన కండిషన్? మీరు చెప్పినట్లు చేస్తున్నాం కదా సార్, అందుకే ఇంకా కోమాలో నుండి బయటికి రాలేదు అంటారు డాక్టర్ అరుణ్నే చూస్తూ. లేదు ఇంకా అలా డీల్ చేయొద్దు, అతను ఫాస్ట్గా రికవరీ అవ్వాలి అంటాడు కార్తీక్. ఆర్ యూ షూర్ సార్? ఇప్పటి వరకు కోమలోనే ఉండాలి అని చెప్పి ఇప్పుడు సడన్గా ఇలా చెప్తుంటే డాక్టర్ కూడా షాక్ అవుతూ అడుగుతారు. డెవిల్ పెట్టిన సెక్యూరిటీ వాళ్ళని బయటికి పంపించి మరి అరుణ్నే చూస్తూ అడుగుతాడు కార్తీక్. ఎస్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అతను లేవాలి అంటాడు కార్తీక్. ఓకే సార్, కానీ ఇప్పటికిప్పుడు కుదరదు. మనం యూజ్ చేసిన మెడిసిన్ వల్ల ఇంకో 2 days అయినా అతను కోమలోనే ఉంటాడు. అతనికి కాన్షియన్స్ వచ్చిన వెంటనే మీకు అజిత్ సార్కి ఇన్ఫామ్ చేస్తాం అంటారు డాక్టర్. ఓకే అనేసి అరుణ్నే తేరిపారా చూస్తూ ఉంటాడు కార్తీక్. ఆ రోజు డెవిల్కి బుల్లెట్ తగిలినప్పుడు రాబర్ట్ మనుషులు అప్పటికే అరుణ్ ఫేస్ అండ్ బాడీపై విపరీతంగా కొట్టి టార్చర్ చేయడం వల్ల అతని ఫేస్ క్లియర్గా కనిపించదు. కానీ ఇప్పుడు చాలా వరకు కోలుకుని ఫేస్ అంతా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ చూశాను అన్నది కార్తీక్కి గుర్తురాక మళ్ళీ బయటకు వచ్చేస్తాడు.
ఎలాగో అతను వచ్చి అరుణ్ని విజిట్ చేసిన సంగతి డెవిల్కి అతని సెక్యూరిటీ చెప్పేస్తారు కాబట్టి తనే ముందు చెప్పడం మంచిది అని కాల్ చేసి మామూలుగా వచ్చినట్లు చెప్పి స్టార్ట్ అవుతాడు. మరి కార్తిక్ ఎందుకు అరుణ్ని ఇన్ని రోజులు కావాలనే కోమాలో ఉంచాడు అనేది ముందు పార్ట్స్లో రూపా గారు చెప్తారు. అప్పుడు విందాంలేండి. మా అమ్మ వచ్చావా, రా ముందు నీతో మాట్లాడాలి అని పిలుస్తారు. పూనం మాయా లగేజ్ పట్టుకుని రాగానే. అలాగే కానీ నీ డిన్నర్కి టైం అయిపోయిందట, టాబ్లెట్స్ కూడా త్వరగా వేసుకోవాలి, తీసుకువస్తాను, తింటూ మాట్లాడు, ఇంకా ఇక్కడే ఉంటానుగా అంటుంది. పూనం కూడా సరే అన్నాక మాయా కిచెన్లోకి వెళ్తే అదే రూమ్లో పూనం కోసం ఉన్న నర్స్ పక్కనే బాల్కనీలోకి వెళ్ళి కావాలనే పూనంకి వినిపించేలా మాట్లాడుతూ ఉంటుంది. హలో, హలో శాంతి, నేను ఇప్పుడు డ్యూటీ చేస్తున్నా కదా, అక్కడికి నువ్వు కూడా నాకు తోడు రావే ప్లీజ్ అంటుంది. ఎందుకే అని అవతల శాంతి అన్న నర్స్ అడుగుతూ ఉంటే అవతల వాళ్ళ వాయిస్ పూనమికి వినిపించకపోయినా ఇక్కడ ఉన్న నర్స్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కాబట్టి చెప్పిందంతా విని షాక్ అవుతూ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు పూనం. నెక్స్ట్ పార్ట్లో మా అమ్మ వెధవ నాటకాలు వేస్తావంటే ముక్కు చెవులు పిండేస్తాను శామ్. నోరు మూసుకుని నీ రూమ్కి నువ్వు పో, అక్కడే పడుకో, ఇక్కడ మాత్రం వద్దు తల్లి. ఇప్పుడు ఆ డెవిల్ గాడు నన్ను కొరుకుని మరీ తింటాడు మమ్మ, నీకేం తెలుసు నా బాధ. ఇంకో పార్ట్ కూడా కాసేపట్లో వచ్చేస్తుంది, కానీ అది ప్రీమియం వాళ్ళకి. సో ప్రీమియం వాళ్ళు అడుగుతున్నారని రూపా గారు చెప్పడంతో నేను ఈరోజు వీలు చేసుకుని నా స్టోరీస్ పక్కన పెట్టి మరి ఇది ప్రీమియం పార్ట్ ఇస్తున్నాను. సో అందరూ విని ప్రీమియం ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా ఈ రోజుకి ఈ పార్ట్కి బాయ్ బాయ్ చెప్పేస్తూ నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.